జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ విజయ గర్వంతో వెర్రవేగటం సరికాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలికారు. నిన్న రాత్రి దాడికి గురైన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ కార్యకర్తల పోరాటాన్ని అభినందించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార పార్టీ దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం ఎన్నింటి ఫలితంగా మేము నిన్నటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవి మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా చిల్లరగా ప్రవర్తించుంటే మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు, చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు. కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి.